ఈ కాఫీ నువ్వే పెట్టావా? బ్రో అలా సరదాగా బయటికి వెళ్ళి డ్రంచ్ చేసి వద్దాం పద. డ్రంచా? డ్రంచింట్రా? డిన్నర్ విత్ డ్రింక్స్ బాబాయ్. మర్దల్ గారు వెళ్ళొస్తామండి. అలా జాలీగా వెళ్ళి తూలుకుంటూ వస్తాం. బాయ్ మర్దల్ గారు. అక్క, బావగారు వెళ్లకుండా ఏం చేయలేమా? అక్క, ఏదో ఒక ప్లాన్ ఆలోచించకుండా అలా కూల్గా అరటిపండు తింటావేంటి? అక్క, ఏం మాట్లాడవేంటి? అక్క, నిన్నే. బాబాయ్ త్వరగా రా బాబాయ్. అక్క, ఏదో ఒకటి చెయ్యి. బాబాయ్ చెప్పరా. అన్నయ్యకి తెలిసిన ఒక పెద్ద రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా, అక్కడ నంబర్ ఆఫ్ ఫారెన్ బ్రాండ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్దాం, ఏమంటావు? సరేరా, నీ ఇష్టం. బాబాయ్ నీ టైప్ సామెత ఒకటి తెలుసు, చెప్పనా? ఏం లేదు బాబాయ్, తాను గుడ్ మార్నింగ్ చెప్పకపోతే జనాలకి తెల్లారదు అనుకుందంటే ఒక కోడి. అలాగే కిచెన్ వాళ్ళ వైపుకి వెళ్ళేసరికి ఎదుటి వాళ్ళకి తిండే ఉండదు అనుకుంటున్నారు కొంతమంది మేధావులు. పిచ్చెక్కిద్దాం బాబాయ్, పద వెళ్దాం. ఓయ్, ఓయ్, బాబాయ్. అడుగుతూ అడుగే అడుగేసిందని మురిసిందా ఓ ప్రాణం, మనసుని మనసుతో కలిపేసిందా కాలం, గతమే గతమును మరిచిందంటూ గమనించిందా గమనం, మనలో మనమని అనిపించే ఈ వైనం, జతపడు నువ్వు ఇకపై నవ్వు, ఒక ప్రేమ గూడు నీకు నేడైందే, విడవకు నువ్వు వరసిక అవ్వు, ఈ మాయలోని హాయి జోలవుతుందే, ఓ బంధం మెచ్చిందా నీతో చెలిమికి వచ్చిందా, నీ వెంటే నేనంటూ నడిచిందా, ఓ ప్రణయం పుట్టిందా నీతో పయనం కట్టిందా, ఈ అందం ఆనందం అయ్యిందా. వీడింకా రావట్లేదేంటి? బ్రో పద వెళ్దాం. హలో సార్, ఎక్కడికి సార్ వెళ్తున్నారు? చూడో చేదస్తామా, ఆల్రెడీ చెప్పాను కదా రెస్టారెంట్కి వెళ్తున్నానని. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని తెగ ఎగ్జైట్ అయిపోతున్నట్టున్నారు. అలాగే వెళ్దురుగానిలేండి, ఇక్కడ కోర్ట్ సీన్ అయిపోయాక. వాట్?
కోర్టు సీన్ ఏంటి? ఒకసారి చూడండి సార్, మీకే అర్థమవుతుంది. అది ఆ, మ్, అర్థమైంది కదండి. అకార్డింగ్ టు విభజన చట్టం 830 మీరు గీతని దాటి వచ్చారు కాబట్టి కోర్టుకు వెళ్లాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే కదండి. వాట్ ద హెల్? సైన్స్ ఉండే మాట్లాడుతున్నావా? ఆ? తొక్క మీద కాలేసి స్లిప్ అయి అటువైపు వచ్చేసాను. దానికే ఏదో కావాలని వచ్చేసినట్టు కోర్టు తీర్పని ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? బుద్ధి లేకుండా. ఐ అబ్జెక్షన్ రా అబ్బాయి. తప్పుకో. అవునరా, ఇంతకుముందు వీడు నన్ను తోసినప్పుడు నేను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించలేదా? హ, 2 చేతులతో 2 కప్పులు పెట్టుకుని మెట్ల మీద భరతనాట్యం చేశాను తెలుసా? మరి ఆ సీన్ లో తప్పని చెప్పని నోరు ఈ సీన్ లో తప్పని చెప్తుంది. బాబాయ్, నువ్వు మన వైపా వాళ్ళ వైపా? న్యాయం వైపు. హా, హ, చట్టం దృష్టిలో అందరూ సమానులే. అవసరమైతే ఈ విషయం మీద నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అబ్బా! అబ్బా! నువ్వు కారు తొక్కగలవేమో కానీ ధర్మగొంతు నొక్కలేవురా, ముందా తెలుసుకో. అమ్మో! క్రిష్ బాబు, నువ్వు మాట అంటే మాటే అని ఆ రోజు మాటిచ్చావు. మరి ఈ రోజు ఆ మాట తప్పితే ఎలా బాబు? మాట తప్పడం ఈ క్రిష్ బ్లడ్ లోనే లేదు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ బ్లడీ పనిష్మెంట్. ఆర్డర్ ఆర్డర్, ముద్దాయిని ప్రవేశపెట్టండి. రాధాకృష్ణ వనమాలి, రాధాకృష్ణ వనమాలి, రాధాకృష్ణ వనమాలి. రేయ్, నిన్నే పిలుస్తున్నారు, వెళ్ళరా. ఇదే చూపు నన్ను పిలిచినప్పుడు చూడలేదే, ఇదే ఆవేశం నేను బోర్డులో నిలబడ్డప్పుడు కనబడలేదే. చట్టం ముందు అందరూ ఒకటే. రండి సార్, వెళ్ళరా. బోన్లోకి రండి. మీకంటే పిచ్చి బట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. నాకు మీలా పిచ్చి లేదు, బోన్ అంతకన్నా అవసరం లేదు. ఫస్ట్ శిక్ష ఏంటో చెప్పండి. విభజన చట్టం 830 ప్రకారం ఇతను చట్టాన్ని అతిక్రమించి ఎదిరించి తన ప్రాంతంలోంచి పక్క ప్రాంతంలోకి ఆపు. న్యూస్ యాంకర్లా చదివించాలు, డైరెక్ట్ గా శిక్ష ఏంటో చెప్పు. ఓకే, ఇతను చేసింది అతి దారుణమైన అతి క్రూరమైన నేరంగా పరిగణిస్తూ ఒక్కసారి చెప్తే అర్థం కదా. డోంట్ క్రియేట్ నాన్సెన్స్. శిక్ష ఏంటో చెప్పు. శిక్ష ఏంటంటే మీనాక్షి అక్క మీరు ఒకరికొకరు అన్నం తినిపించుకోవాలి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఇది శిక్ష? ఇది శిక్ష? డోంట్ ప్లే స్మార్ట్. మీ అతి తెలివితేటలు నా దగ్గర కాదు. అవును బ్రో, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. శిక్ష పేరుతో ఇండైరెక్ట్ గా కక్ష సాధిస్తున్నారేమో అనిపిస్తోంది. చూడండి బలరాం గారు, మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. ఈ సీన్ లో అంత సీన్ లేదండి. ఇది జస్ట్ పనిష్మెంట్ అంతే. ఎలా అంటారా? ఏం లేదండి, క్రిష్ గారికి మీనాక్షి అక్క అంటే పడదు, అలాగే మహా చిరాక్ కూడా. మరి అలాంటి పడని వ్యక్తికి అన్నం తినిపిస్తుంటే క్రిష్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి విషయాల్లో నేను కొంచెం సీనియర్ని. ఇలాంటి వాటి గురించి నన్ను అడగండి. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్.
యువరానర్, అలాంటి పరిస్థితి మామూలుగా ఉండదు యువరానర్. మిరపకాయ పచ్చడిలో కాకరకాయ కలుపుకొని తిన్నట్టు, మినప వడియాల్లో చింతకాయలు కలుపుకొని తిన్నట్టు చాలా భయంకరంగా ఉంటుంది యువరానర్. ఉరి శిక్ష కంటే భయంకరమైన ఇలాంటి దారుణమైన శిక్షలు నరకంలో కూడా ఉండవని కోర్టు వారికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను యువరానర్. బలరాం బాబు గారు, దీన్ని శిక్ష అని ఎందుకంటారో అర్థమైంది కదా? క్లియర్గా అర్థమైంది మీనాక్షి. కాకపోతే ఒక చిన్న డౌట్. ఏం లేదు మీనాక్షి, క్రిష్కి నువ్వంటే చిరాకు కాబట్టి నీకు వీడు తినిపిస్తుంటే అది వీడికి పనిష్మెంట్ అన్నారు. మరి నువ్వు క్రిష్కి తినిపిస్తే అది ఏ రూట్లో వీడికి పనిష్మెంట్ అవుతుందో అదే అర్థం కావట్లేదు. అయ్యో బలరాం గారు, మీరు రోజు జిమ్ కి వెళ్లి కండలు పెంచడం కాదండి, అప్పుడప్పుడు జీకే బుక్స్ చదివి కొంచెం బ్రెయిన్ కూడా పెంచండి. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అయ్యో అలా సీరియస్ అవ్వకండి బలరాం గారు. ఇలా ఎందుకన్నానంటే ఇప్పుడు అక్కంటే క్రిష్ గారికి అస్సలు ఇష్టం లేదు. మరలా ఇష్టం లేని వ్యక్తికి భోజనం తినిపిస్తుంటే దాన్ని భరించడం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? మరి దీనికంటే భయంకరమైన శిక్ష మరేదైనా ఉంటుందా చెప్పండి? ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్బా, నోట్లో నుంచి మాట వచ్చిందంటే చంపేస్తాను. అంటే బెదిరించి న్యాయం కొందుకు వస్తావా? ఒకసారి న్యాయం అన్నావు, నిజంగా నీ గొంతు నొక్కేస్తాను. ఏంటి న్యాయస్థానంలోనే ఇంత అన్యాయమా? అన్యాయమే. చూడండి, పనిష్మెంట్ లో ఓ రీజన్ ఉండాలి, దానికంటూ ఒక అర్థం ఉండాలి. అంతేగాని ఇలా పనికిమాలిన వాటిలా కాదు. లాజికల్ తోటి మ్యాజికల్ తోటి కవర్ చేసిన చాలు. మర్యాదగా దీన్ని మార్చి వేరే శిక్ష ఏదైనా విధించు. ఇదేంటక్క, ప్రమాణం చెయ్యనని క్రిష్ గారు ఆ రోజంటే ఆయన మాట మీద నాకు నమ్మకం ఉందన్నా, మరి ఇదే నా నమ్మకం అంటే అన్నానంటారు గాని నేను మాటంటే మాటే ఎలాంటి శిక్ష వేసినా సరే భరిస్తానని చివరికి సంతకం పెట్టి ఇలా తప్పించుకోవడం ఏంటో. పూర్ణిమ, ఆయనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు బాధ పెట్టడం కరెక్ట్ కాదు. వదిలే. అక్కర్లేదు. ఒకరు చూపించే జాలి దయ ప్రేమ నాకు అక్కర్లేదు. ఈ శిక్షకు నేను ఒప్పుకుంటున్నాను. పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో
రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. రెండో వేడుక చూద్దాం, అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం, ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. తప్పైపోయింది క్షమించు అని నువ్వు నా కాళ్ళు పట్టుకునే రోజు చాలా తొందరలోనే ఉంది బలరాం. అంతలోనే ఇంత తొందర అయితే ఎలా చెప్పు? భయమా లేకపోతే ముందు జాగ్రత్తనా? నేను ఇంట్లోకి అడుగు పెట్టి ఒక్క రోజైనా కాలేదు, అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయిందా? అయినా అప్పుడు ఏముంది బలరాం, ముందు ముందుంటుంది టన్నుల కొద్దీ టెన్షన్ తో కూడిన భయం. ఏమన్నావు? నేను ఆయన్ని కాపాడుకోవడానికి ఆఫీస్లో 8 గంటలు ప్రయత్నిస్తే నువ్వింట్లో 16 గంటలు ఆయన మనసు చెడగొట్టడానికి ప్రయత్నిస్తావా? చూసావుగా, నేనొచ్చిన దగ్గర నుంచి నీకు 16 నిమిషాలు కాదు కదా, కనీసం 16 సెకండ్లు కూడా టైం ఇవ్వలేదు. ప్రతి క్షణం ఆయన నా పక్కనే ఉన్నారు. దీన్ని బట్టే నీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. అనుక్షణం నేను ఆయన చుట్టూ ఒక కాపలాగా ఉంటూ నేనుంచి ఆయన్ని కాపాడుకుంటాను అని. ఆ బలరాం, అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఉందయ్యో. ఏం లేదు బలరాం, నేను మళ్ళీ ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టడానికి కారణం ఆయన్ని మార్చుకోవడానికి మాత్రమే కాదు, నీ గురించి అందరికీ తెలిసొచ్చేలా చేసి ఆయన చేత నిన్ను పిచ్చి కుక్కను కొట్టించినట్టు కొట్టించడం కోసం. సో ఏ క్షణమైనా నీ నిజ స్వరూపం బయటపడొచ్చనే భయం ఇక నుంచి నిన్ను ప్రతి క్షణం సునామీలా వెంటాడుతుంది, కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. భయంతో చచ్చిపోయేలా ఉన్నావు. చెవిటలు తుడుచుకో. థ్యాంక్ యూ బలరాం. ఇప్పటిదాకా వార్నింగ్ ఇచ్చి ఫైనల్లో ఈ థ్యాంక్స్ చెప్పడం ఏంటా అని షాక్ అవుతున్నావా? ఏం లేదు బలరాం,
మొన్న షేర్స్ ద్వారా నన్ను ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యేలా చేశావు. నిన్న లగేజ్ మోసుకొచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలికావు. అందుకన్నమాట